పూలే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన పూలే అంబేద్కర్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, రాష్ట్ర వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జి ఆంటోనీ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు జేఎన్ రోడ్లోని చెరుకూరు గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో అవార్డులు ఎవరెవరికి అందజేస్తారో వివరాలు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 18 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కిన ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షుడు, ప్రముఖ అంబేద్కరిస్ట్ జేబీ రాజుకు అంబేద్కర్ పేరిట అవార్డు అందజేస్తామని సానబోయిన రామారావు చెప్పారు. పేదలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా, మహిళలకు అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగే వరకు జేబీ రాజు పోరాడతారని గుర్తు చేశారు. అలాగే కులాలకు, మతాలకు అతీతంగా ఎవరికి ఎలాంటి ఆర్థిక సహాయం అవసరమైనా అడగగానే చేయడానికి ముందుకు వచ్చే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును పూలే పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు. జేబీ రాజుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆదిరెడ్డి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు సానబోయిన రామారావు చెప్పారు. రాష్ట్ర బీసీ హృదయపూర్వక నమస్కారం. మేము ఏ కార్యక్రమాన్ని చేస్తాము. ఎందుకు చెప్తున్నాం అంటే అందువల్ల మేము ఆ అవార్డులకి కూడా అవార్డులు అడిగిన మరి ఈ రోజునే కంచె ఐలయ్య గారు ఒక పేపర్లో రాశారు. ఈ ఏప్రిల్ 12వ తేదీన పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేసి మేము నిర్ణయించాము. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రముఖ దళిత నాయకులు, అంబేద్కరిస్టు జేబీ రాజు గారికి అంబేద్కర్ అవార్డు, అలాగనే ప్రముఖ బీసీ నాయకులు, రాజమండ్రిలో బీసీలకి, ఎస్సీలకి ఏం జరిగినా, ఎస్టీలకి, మైనార్టీలకి ఏ కార్యక్రమాన్ని మేము చేపట్టినా మా సంఘానికి అండదండాలుగా ఉన్నటువంటి మన ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వదలుచుకున్నాం 12వ తారీఖు. వారిని మేము గత 3 నెలల నుంచి అనేకమైనటువంటి వారిని పరిశీలన చేసి మా కమిటీ నిర్ణయించిన ఈ ఇద్దరికి కూడా 12వ తారీఖున పూలే అంబేద్కర్ అవార్డులు ప్రదానం జరుగుతుంది. గారు స్వాయసిస్తా మా అందరినీ కూడా ముందుకు నడిపించే వ్యక్తిలో ఒక పెద్ద వ్యక్తిగా ఈరోజు మేము 3 సార్లు చెప్పుకోవాల్సింది అవుతుందంటే రామారావు గారు చాలా దీన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా, ఎవరిని ఆశించకుండా, మరి ముఖ్యంగా చూడండి, ఒక కార్యక్రమం చేసేటప్పుడు చాలామంది డోనర్స్ దగ్గరికి వెళ్తుంటారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, మా వెనకాల కొంతమంది ఇంకా రాలేని వాళ్ళు ఉంటారు ప్రెస్ మీట్లో, మా ఆఫీస్ బ్యాలెన్స్ ఎవరు కూడా మేము దానికి ముఖ్యంగా 100కి 80% ఫైనాన్షియల్గా రామారావు గారు తీసుకోవడం, ఆ తర్వాత 20% అంటే మా యొక్క శ్రమ అయితేనే, లేకపోతే మా వాహనాలు అయితేనే కొన్ని కార్యక్రమాల్లో కొద్దిగా మేము ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ఇది మరి ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, ఈ సంఘంలో మేము ప్రతి వాళ్ళం కూడా మా సొంత ఎక్స్పెన్స్ తోటి మేము వేసుకోవడం జరుగుతుంది. కార్యక్రమం ఒక ఉన్నతంగా ఉండాలని, ఆదర్శవంతంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమంలో మేము మరి మా అసోసియేషన్ జ్యూరీ మరి ఇది తలంచడం జరిగింది. ఆ తలంపులో భాగంగానే మరి ఈరోజు మన రాజమండ్రిలో మరి ఉత్తమ నాయకులు, సేవకులు, ఉత్తమ మనిషి అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారిని మరి పూలే వారి అవార్డుతో సన్మానించాలని వారిని, అదేవిధంగా ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు జేబీ రాజు గారు, ఆయన్ని కూడా అంబేద్కర్ అవార్డుతో మరి సన్మానం చేయాలని మేము నిశ్చయించడం జరిగింది. వీరిద్దరూ కూడా ఎందుకు వాళ్ళని మీరు అనుకుంటారేమో, కానీ
వారిద్దరూ కూడా చాలా డిజర్వింగ్ వ్యక్తులు. ఒకరు సమాజానికి సేవ చేశారు, ఇంకోళ్ళు మరి జాతికి సేవ చేసిన వాళ్ళు. వీరిద్దరూ కూడా చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు.